హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. బికాజ్ ఇట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఎస్, నేను కూడా తీసుకున్నాను వ్యాక్సిన్. ఫస్ట్ డోస్ అయిపోయింది. ఇంకొక 6-7 డేస్ అయిపోతే సెకండ్ డోస్ కూడా అయిపోతుంది. సో 2 డోసెస్ తీసుకుంటేనే వ్యాక్సిన్ ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఈవెన్ దో తీసుకున్నా కూడా మనము ప్రికాషన్స్ తీసుకోవాలండి, లైక్ వేరింగ్ మాస్క్ అండ్ శానిటైజ్ కంపల్సరీ. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండి. ఓకే. అండ్ ఈ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అండి. మీరు అక్కడ చిన్న క్యారెట్ చూస్తున్నారండి కింద. సో మనం అది ఏ యానిమల్లో చెప్పొచ్చు. పక్కన క్యారెట్ ఉంటే డెఫినెట్గా ఇట్స్ ఏ ర్యాబిట్ అండి. సో ఇది నేను ఈ వీడియోలో మీకు ర్యాబిట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మన ఛానల్లో ఇంతకుముందు కూడా ర్యాబిట్ చేస్తాము, అంటే అది అనిమల్ కైండ్ ఆఫ్ ర్యాబిట్ లాగా ఉంటుంది. ఇదేంటంటే ఒక కార్టూన్ క్యారెక్టర్, మీకు ఐడియా ఉందా అండి? బగ్స్ బన్నీ అంటుండే మనం. సో ఆ బగ్స్ బన్నీ అన్నమాట ఇది, విత్ స్మాల్ హార్ట్ షేప్. సో నాకు చాలా చాలా నచ్చింది. సో ఈ వీడియోలో ఈ బగ్స్ బన్నీ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా అండి? ఇదిగో నాకైతే సూపర్గా నచ్చేసిందండి. ఇదిగోండి, నేను ఇక్కడ కాంబినేషన్ పింక్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను బ్లూ తీసుకుంటున్నాను. ఈ బీట్స్ వచ్చేసి 4 నెంబర్ బీట్స్ అండి. 4 or 3 ఏదైనా యూస్ చేయొచ్చు, బాగుంటుంది. యాక్చువల్ మీకు 6 నెంబర్ బీట్స్తో వేసి చూద్దాం అనుకున్నాను, కానీ బీట్స్ చాలా షైనీ ఉండేసరికి అది రిఫ్లెక్ట్ అవుతుందండి, అంటే క్లియర్గా కనిపించట్లేదు. సో ఇలా ట్రై చేద్దాంలే అని చేశాను. సో నాకైతే సూపర్గా నచ్చేసింది. సో దీంతో పాటు చిన్ని క్యారెట్ కూడా చాలా క్యూట్గా ఉందండి. సో వీడియోలో క్యారెట్ ప్లస్ బగ్స్ బన్నీ ఈ రెండు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా అండి? సో ఇక్కడ నేను పింక్ బదులుగా నేను బ్లూ కాంబినేషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ దీన్ని మనం యాజ్ కీ చైన్ లాగా కూడా వాడుకోవచ్చు అండి, ఎందుకంటే చిన్నగానే ఉంది కదా. సో ఇక్కడ మిడిల్లో మనము చైన్ వేసేసి కీ చైన్ లాగా వాడుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఓకేనా అండి? సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? చలో, ఇది ఇలా కూర్చుంటుంది కూడా అండి. ఇదిగోండి. సో ఇక్కడ నేను 4 నెంబర్ బీట్స్ యూస్ చేస్తున్నానండి. థ్రెడ్ వచ్చేసి 40 డయా యూస్ చేస్తున్నాను. అండ్ నీడిల్ వచ్చేసి 6 నెంబర్ అండి. ఓకేనా? సో షల్ వి స్టార్ట్ ద వీడియో? చలో. సో నేను ఫస్ట్ ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నానండి. ఇది కొంచెం డిఫరెంట్ మెథడ్లో చేస్తామండి. అంటే మనం జనరల్గా 4 బీట్స్, 5 బీట్స్, 6 బీట్స్తో వేసాము. సో ఇది ఏంటంటే కొంచెం 3 బీట్ మెథడ్తో వస్తుంది. సో ఇక్కడ మనం 3 బీట్స్ మెథడ్తో యూజ్ చేస్తున్నామండి. మన ఛానల్లో మనం 4 బీట్, 5 బీట్, 6 బీట్స్తో వేసాము. బట్ ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ మెథడ్లో ఉంటుంది, డిఫరెంట్ వే ఆఫ్ ప్రాసెస్ అండి. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, కానీ ఈజీ అండి. ఇంతకుముందు మన ఛానల్లో కూడా చైనీస్ డాల్ అని వేసాము. సేమ్ మెథడ్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనం 3 బీట్స్ తీసుకొని ఇలా నాట్ వేయాలి. సో మనకి ఇలా 3 బీట్స్ ఫ్లవర్ లాగా వస్తుంది, ఒక 3 బీట్ ఫ్లవర్ వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే 1 బీట్లో నుండి నా నీడిల్ తీసినాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ ఇది 1 ఉంటుందండి, రైట్. నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 1 + 2 3 అవుతుంది. సో నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఆపోజిట్ డైరెక్షన్లో నీడిల్ తీసుకున్నాను. ఇవి చిన్న బీట్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇదిగోండి. సో ఇక్కడ పైన మనకి 3 బీట్స్ వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తుంది ప్యాటర్న్. సో పైన మనకి 1 2 3 బీట్స్ ఉంది, రైట్. సో ఇందులో ఈ 3rd బీట్లో ఇలా తీస్తున్నాను. పైన ఉన్న 3rd బీట్లో ఇందులో నుండి తీస్తున్నానండి నేను. ఓకే. సో మళ్ళీ ఇది బేస్ 1 ఉంటుంది మనకి, రైట్. సో నేను మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 3 2 + 1 3 అవుతుంది మనకి. ఇదిగోండి, ఇలా వచ్చేసింది. సో ఇక్కడ చూడండి,
నా నీడిల్ని 2 బీట్స్లో ఉండి తీస్తున్నాను. 1 2. ఇక్కడ చూడండి నాకు లోపల 4 బీట్స్ వచ్చాయి. 1 1 2 3 4 ఈ 4 బీట్స్ వచ్చాయి కదండి లోపల. సో ఈ 4 బీట్లో ఉండే ఈ బీట్ ఉంటుంది కదా లోపల బీట్, 4th బీట్, అది బేస్ 1 అనుకుంటున్నాను. మళ్ళీ 2 బీట్స్ వేస్తున్నాను. 1 2 ఇలా, ఇదిగోండి ఇలా. సో నాకు లోపల 5 బీట్స్ వచ్చేసాయి చూడండి. 1 2 3 4 5. సో ఇలా మనకి 5 బీట్ సర్కిల్ రావాలి. ప్లస్ ప్రతి 2 బీట్స్కి పైన ఇలా 1 బీట్ రావాలన్నమాట. సో ఇలా 5 బీట్స్ వచ్చేసింది కదండి. చూడండి ఇక్కడ నేను ఈ బీట్ 5th బీట్కి తీసుకొస్తున్నాను బయటికి నీడిల్ని. తీసుకొచ్చాక ఇప్పుడు ఇది 2 జాయిన్ చేయాలి. నేను ఈ 2 జాయిన్ చేయాలంటే ఏం చేస్తాను, ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ జాయిన్ చేయడానికి నేను 1 బీట్ తీసుకుంటున్నాను లాస్ట్కి. తీసుకొని ఈ బీట్ ఈ బీట్ ఈ 2 బీట్స్ జాయిన్ చేసేస్తే నాకు ఒక సర్కిల్ అయిపోతుంది. అంటే ఫస్ట్ లెవెల్ అయిపోతుంది మనకి. ఇదిగోండి ఇలా మనకి మధ్యలో లోపల 5 బీట్స్ రావాలా, ప్లస్ కార్నర్లో 1 బీట్ ఇలా రావాలండి. సో ఈ ప్యాటర్న్లో రావాలండి మనకి. ఓకే, మధ్యలో 5 బీట్స్ రావాలా, ప్రతి 2 బీట్స్ పైన ఇలా 1 బీట్ రావాలా. సో ఫస్ట్ ప్యాటర్న్ అయిపోయింది మనకి. ఓకేనా. సో నేను ఇక్కడ పైన ఉన్న బేస్లో నుండి 1 తీస్తున్నానండి. ఇక్కడ పైన బీట్ ఉంది కదండి, అందులో నుండి 1 తీస్తున్నాను. సో ఇక్కడ బేస్ 1 ఉందండి నాకు. సో నేను ఏం చేస్తాను, 1 2 3 బీట్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ నాకు 4 బీట్స్ రావాలి. సో 3 + 1 4 అవుతుంది. ఇలా 4 బీట్ ఒకటి వేసుకోవాలి. రైట్, వేసుకున్నాక ఈ పక్కన ఉన్న బీట్లో నుండి నీడిల్ తీయాలి. ఈ 1 బీట్లో ఉండే నీడిల్ తీయాలండి. ఇప్పుడు చూడండి 1 బీట్ నీడిల్ తీసాక ఈ పక్కన ఇది మూసేసేయండి. ఇలాగా చూస్తే ఇక్కడ మనకు 4 బీట్ సర్కిల్ కనిపిస్తుంది. 1 2 3 4. ఇక్కడ చూడండి ఇది 4 బీట్ సర్కిల్ అయిపోతుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను నేను 1 2 బీట్స్ తీసుకొని అదే బీట్లో ఉండి తీస్తున్నాను అన్నమాట. అంటే ఇక్కడ 3 బీట్ సర్కిల్ రావాలి నాకు. ఇదిగోండి ఇలా రావాలి. ఫస్ట్ ఏమో 4 బీట్ సర్కిల్ వచ్చిందండి. రైట్, తర్వాత బీట్ బేస్ తీసుకొని 2 బీట్స్ వేసి దానికి 3 బీట్స్ వేసాం. సో ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది చూడండి, ఈ గ్యాప్ ఉంది మనం. సో ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. సో ఏం చేస్తాను, నా థ్రెడ్ని ఇక్కడ బయటికి తెచ్చేస్తున్నాను. మళ్ళీ ఏవైతే 2 బీట్స్ వేసామో అందులో నుండి తీసి ఇప్పుడు ఇది ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి 5 బీట్ సర్కిల్ రావాలి. ఆల్రెడీ ఇక్కడ మనకి 5 బీట్స్ 5 రైట్, 1 2 3 4 5. ఇక్కడ ఎలా 5 బీట్ సర్కిల్ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్లో 5 బీట్స్ రావాలన్నమాట. సో ఈ పక్క బీట్లో నుండి నేను నీడిల్ తీస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కలిపేస్తే 2 జాయిన్ అయిపోయాయి కదండి. 1 2 బేస్ 2 తీసుకొని 4 బీట్ సర్కిల్ వేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ తీసుకొని 2 + 2 4 బీట్స్. ఇదిగోండి ఇలా. అంటే ఇక్కడ నాకు 4 బీట్ చూడండి, ఒకసారి ప్రాసెస్ చూడండి. ఇక్కడ 4 బీట్ 3 బీట్ 4 బీట్ రావాలా. అలా చేస్తేనే నాకు ఇక్కడ 5 బీట్ సర్కిల్ వస్తుందన్నమాట. ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 బీట్ 3 బీట్ 4 బీట్. అంటే ఈ 2 బీట్స్ బేస్ తీసుకొని ఇక్కడ 4 బీట్ రావాలి, ఇక్కడ 4 బీట్ రావాలా. ఈ మధ్యలో గ్యాప్లో మాత్రం నాకు 3 బీట్ రావాలన్నమాట. అలా చేస్తే నాకు ఇలా 5 బీట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా అండి. సో ఇదే ప్రాసెస్ సేమ్ చుట్టూరుగా రిపీట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నా బీట్ నేను ఇక్కడ 1 బీట్ దగ్గరకు తెచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇలా 1 బీట్లో తీసేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మళ్ళీ నాకు 4 బీట్స్ ఉంటాయండి లోపల. 1 2 3 4. ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయి చూడండి నాకు. ఇంకా నాకు మళ్ళీ 4 బీట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 రైట్. సో ఇక్కడ సింగిల్ 1 బేస్ ఉంది. సో నేను ఫస్ట్ ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 బీట్స్ తీసుకొని దీన్ని 5 బీట్స్లా చేసేస్తున్నాను లోపల. చేసి మళ్ళీ అదే 2 బీట్లో నుండి నీడిల్ని తీసుకొచ్చి ఈ పక్క బీట్లో నుండి తీస్తున్నాను. సేమ్ అదే రిపీటెడ్గా అక్కడ ఎలా వేసామో ఒక బీట్కి ఇక్కడ కూడా అలానే వేయాలండి.
రిపీటెడ్గా వేయాలి. ఇదిగోండి. సో నాకు ఇక్కడ మళ్ళీ 5 బీట్స్ వచ్చేస్తాయి. 1 2 3 4 5. ఇదిగోండి 5 బీట్ సర్కిల్ వచ్చేసింది నాకు ఇక్కడ. సో నేను మళ్ళీ బేస్ అది కింద 2 తీసుకొని ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4. ఇదిగో ఇక్కడ ఇంకో సర్కిల్ వచ్చేసింది. సో మళ్ళీ ఈ పక్క బీట్లో నుండి మళ్ళీ నా నీడలు తీస్తున్నాను. సో ఇది మళ్ళీ బేస్ 1 అనుకుంటున్నాను. మళ్ళీ 1 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 1 + 1 3 అవుతుంది. ఇది 3 బీట్స్ వచ్చేసాయి. ఇదిగోండి 3 బీట్స్ వచ్చేసాయి. సో మళ్ళీ అదే 2 బీట్ల నుండి తీసేసి నీడిల్ని ఈ పక్కన ఉన్న బీట్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో నాకు 5 బీట్స్ వచ్చేసాయి కాబట్టి మళ్ళీ అది ఇది 2 జాయిన్ చేయాలి కాబట్టి నేను పక్క ఉన్న బీట్లో నుండి తీసుకుంటున్నాను. అది ఇప్పుడు నాకు బేస్ 2 అయిపోతాయి అన్నమాట. ఓకే. సో బేస్ 2 ఉంటే మళ్ళీ 4 బీట్ వేయాలి కాబట్టి మళ్ళీ 2 బీట్స్. 2 + 2 4. సో ఇక్కడ మళ్ళీ పక్క దాంట్లో నుండి సేమ్ రిపీటెడ్గా అదే వేయాలండి. మళ్ళీ పక్క బీట్లో నుండి 1 బీట్ తీసుకుంటున్నాను. 1 బీట్లో నుండి నీడలు తీస్తున్నాను. తీసి మళ్ళీ దీనికి 3 బీట్స్ 1 2. సో బేస్ 1 ఉంటుంది కాబట్టి 2 బీట్స్ తీసుకున్నాను. అదిగోండి 3 బీట్స్ వచ్చేసాయి నాకు. ఇక్కడ 3 బీట్స్ వచ్చేసాయి చూడండి. సో మధ్యలో 5 బీట్స్ కనిపిస్తున్నాయి 3 బీట్స్ వచ్చాక. సో మళ్ళీ ఈ 2 బీట్స్ నుండి నీడలు తీసి మళ్ళీ ఈ పక్కన ఉన్న బీట్లో నుండి తీసేస్తే 5 బీట్ సర్కిల్ క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ నేను బేస్ 2 తీసుకొని ఇంకా 2 బీట్స్ వేయాలి. 4 అవుతుంది. ఇదిగోండి ఇలా 4 బీట్స్ 1 2 3 4. మళ్ళీ లాస్ట్కి వచ్చేసామండి. సో 5 బీట్ సర్కిల్ వేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి 5 బీట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ ఇక్కడ మనకి 5 బీట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5. 1 2 3 4 5. సో ఇక్కడ ఇవి 2 జాయిన్ చేయాలన్నమాట మనం. అంటే ఇక్కడ మనకి 3 బీట్ రావాలి. సో 1 బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ 2 బేసెస్ని జాయిన్ చేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఈ బీట్ని ఇక్కడ ఉన్న 4 బీట్లో నుండి 1 ప్లస్ ఇక్కడ 4 బీట్లో ఉన్న 1 బీట్ని. అంటే మనకు ప్యాటర్న్ ఎలా రావాలంటే 4 బీట్ 3 బీట్ 4 బీట్ 3 బీట్ అన్నట్టు రావాలండి. చూపిస్తాను ఇదిగో. సో ఒకసారి మళ్ళీ స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకొకసారి తీస్తున్నాను. తీసేసి ఇక్కడ ఒక నాట్ వేసేసుకుందామండి. నేను ఏం చేస్తున్నానంటే ఒక నాట్ వేసేసుకుంటున్నాను. కొంచెం సెక్యూర్డ్గా ఉంటున్నాను. ఇదిగో. సో ఇక్కడ ఒక్కసారి చెక్ చేసుకోండి. చేసే సెంటర్లో మళ్ళీ ఇక్కడ 5 బీట్, ఇక్కడ 5 బీట్, ఇక్కడ 5 బీట్స్, ఇక్కడ 5 బీట్స్, ఇక్కడ 5 బీట్స్, రైట్. ఇదిగో. ఇది ఇక్కడ చూడండి, సైడ్కి చూడండి. ఇక్కడ 5 బీట్ సర్కిల్ మధ్యలోనేమో 4 బీట్స్ వస్తుంది. అదే 5 బీట్ సర్కిల్ 2 బీట్స్ మధ్యలో 3 బీట్స్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ 5 బీట్ సర్కిల్ ఉంటేనేమో ఈ మధ్యలో 4 బీట్ రావాలా. దానికి 2 బీట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ 1 బీట్ రావాలండి. సేమ్ ప్యాటర్న్ అలాగనే రిపీటేట్ అవుతూ రావాలి. చూడండి 3 బీట్ 4 బీట్స్ 3 బీట్స్ 4 బీట్స్. సో ఈ ప్యాటర్న్ ఇలాగనే రిపీటెడ్గా రావాలండి. ఓకేనా. ఇదిగో 4 బీట్స్ 3 బీట్స్ మళ్ళీ టర్నింగ్లో 4 బీట్ 3 బీట్. చూడండి ఇక్కడ 4 బీట్స్ కనిపిస్తున్నాయి. 1 2 3 4. దాని పక్కనే 3 బీట్స్ ఉంటాయి. 1 2 3. మళ్ళీ ఇక్కడ చూడండి 4 బీట్స్ ఉంటాయి. 1 2 3 4. ఇక్కడ 3 బీట్స్ 1 2 3. ఓకేనండి. మధ్యలో 5 బీట్స్కి మళ్ళీ ఇంకో 5 బీట్స్
సర్కిల్స్ వస్తాయి అన్నమాట. సో మనం వేసిన మెథడ్ కరెక్ట్. ఒకసారి ఇలా క్రాస్ చెక్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనండి. సో మనం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఫేసింగ్ మాత్రం ఈ 1 బిట్ 5 బిట్ సర్కిల్ ఉన్నది ఫేసింగ్ సైడ్ రావాలండి. మనకి 2 బిట్స్ 2 సర్కిల్స్ ఉన్నది తీసుకోవద్దు. ఇక్కడ మనకి 2 సర్కిల్స్ ఉన్నాయి కదండి 5 బిట్స్, అది ఫేసింగ్ తీసుకోదండి. ఓన్లీ 1 ఎక్కడైతే 1 5 బిట్ సర్కిల్ వస్తుందో అది ఫేసింగ్ అనేది తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇది 5 బిట్ తీసుకుంటున్నాను. సో ఈ 5 బిట్కి ఇక్కడ 4 బిట్ 3 బిట్ 4 బిట్ ఉందండి. ఇక్కడ బేసిక్ ఇది 4 బిట్ 3 బిట్ 4 బిట్. సో ఇక్కడ 4 బిట్లో నుండి నేను ఇది 1 బేస్ తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు ఈ 5 బిట్ ఉన్న సర్కిల్ మన ఫేసింగ్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో దీనికి నేను ఫోర్ బిట్ ఫేసింగ్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ వచ్చేసి 1 బేస్ 1 ఉంటుంది నాకు అక్కడ. సో 1 వైట్ బీట్ 1 బ్లాక్ బీట్ 1 వైట్ బీట్ కాంబినేషన్ తీసుకుంటున్నాను. ఈ 4 బీట్కి బేస్ 1 + 4 + 3 4 అవుతుంది. ఇదిగోండి ఇలా. సో మళ్ళీ 1 బీట్లో తీసుకుంటే ఇదిగోండి. సో ఇక్కడ మళ్ళీ నేను బేస్ 2 తీసుకుంటున్నాను. 1 2 ఇక్కడ 3 బీట్ ఉంది కదండి, ఈ 3 బీట్ ఇప్పుడు వేసిన 4 బీట్, ఇది 2 బేస్ అవుతుంది నాకు అప్పుడు. ఓకేనా. 1 2 ఈ 2 బేస్ అవుతుంది. సో నేను మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 తీసుకొని ఈ 3rd బీట్ ఉంది కదండి, దాంట్లో నుండి తీసేసి లాగుతున్నాను. సో ఇక్కడ మళ్ళీ నాకు 4 బీట్ పడిపోయింది. ఇదిగోండి 4 బీట్. ఓకేనా అండి. సో నేను మళ్ళీ ఇక్కడ పక్కన ఉన్న బీట్లో నుండి బేస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ నాకు 2 బీట్స్ ఉంటాయి. 1 2. సో 1 వైట్ బీట్ 1 బ్లాక్ బీట్. ఇక్కడ 1 వైట్ బీట్ అండ్ 1 వైట్ బీట్ 1 బ్లాక్ బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇక్కడ అంతా 4 బీట్ లాగా మనం జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలండి. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇలా. మనం ఎప్పుడు ఈ 5 బీట్ మన ఫేసింగ్ సైడ్ ఉండాలండి. 5 బీట్స్ అక్కడ 4 బీట్ 3 బీట్ 4 బీట్ ఉంటుంది. సో ఫస్ట్ 4 బీట్ తీసుకొని దానికి మనం 3 బీట్స్ వేయాలి. మళ్ళీ ఈ మధ్యలో 3 బీట్స్కి మళ్ళీ 4 బీట్స్ మళ్ళీ 4 బీట్స్ ఇలా 4 బీట్స్ వేసుకుంటూ మొత్తం వచ్చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే. మనకి ఈ ర్యాబిట్ అనేది రాదు. సో ఇక్కడ అంతా మనం బేస్ 2 2 తీసేసుకొని ఇది చుట్టూరుగా వైట్ బీట్స్ వేసేయాలండి. ఓకేనా. ఇది మెయిన్ పార్ట్ అన్నమాట. ఓకేనా. సో మళ్ళీ నేను బేస్ 2 తీసుకున్నాను, పక్క బీట్లో నుండి తీసేసి ఇలా. సో మళ్ళీ ఇక్కడ కింద బేస్ 1 తీసుకుంటున్నాను. సో 1 + 1 2 అవుతాయి. సో మళ్ళీ నేను 2 వైట్ బీట్స్ తీసుకుంటున్నాను. అదిగా మళ్ళీ ఇది పైకి తెస్తున్నాను నేను. పైకి తీసుకొచ్చేసి సో ఇప్పుడు థ్రెడ్ పైన ఉంది. సో ఇక్కడ నేను బేస్ ఇవి 2 బేస్ తీసుకుంటున్నాను. ఇవి 2 బేస్ తీసుకుంటున్నాను. కింద నుండి తీస్తే ఇదిగోండి 4 బీట్స్ పడిపోయినా. ఇదిగోండి ఇలా. మళ్ళీ కింద 1 బేస్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇవి 2 బేస్ అయిపోతాయి. 1 2. సో మళ్ళీ 2 బీట్స్ తీసుకున్నాను. 1 2. మళ్ళీ పైకి తీసుకెళ్తున్నాను నీడిల్. సో మళ్ళీ ఇక్కడ కింద నాకు 2 బేస్ ఉంటాయి. 1 2 కింద నుండి తీస్తున్నాను. తీసి మళ్ళీ పైకి తీస్తున్నాను. సో రిపీటెడ్గా సేమ్గా ఇలానే మొత్తం వేసుకుంటూ వచ్చేసేయాలండి. మనకు ఫస్ట్ పైన కొంచెం కష్టంగా ఉంటుంది. మొత్తం రిపీటెడ్గా ఇలానే 2 బీట్స్ వేసుకుంటూ 4 బీట్స్ వేయాలి. సో కింద ఇక్కడ 2 బేస్ ఉంటుందండి. మళ్ళీ నాకు 1 2.
ఇక్కడ ఫైనల్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ నాకు 3 బీట్స్ ఉంటాయి. 1 2 3 ఇదిగోండి 3 బీట్స్ ఉన్నాయి ఇక్కడ నాకు. 1 2 3 ఓకే. సో నేను 1 బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని బేస్ 3 ఇదిగో. సో నేను ఒకసారి మళ్ళీ డబుల్ థ్రెడ్డింగ్ తీసుకుంటున్నాను, జస్ట్ కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి. తీసుకొని ఇక్కడ ఒక నాట్ వేసేస్తాను. జస్ట్ 1 నాటే వేస్తున్నానండి, సెక్యూర్డ్గా ఉండడానికి. ఓకేనండి, ఇది 3rd లెవెల్ కూడా అయిపోయింది. ఇదిగోండి ఇలా ఫేసింగ్ మనకి. సో ఎప్పుడు ఎక్కడైతే 5 బీట్స్ ఉంటాయో, ఎక్కడైతే 5 బీట్స్ ఉంటుందో దాని ఆపోజిట్లో మనకి 2 ఐస్ అనేది రావాలా, మధ్యలో ఇలా 4 బీట్ అనేది రావాలండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ వైట్ బీట్ 1 బేస్ తీసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీటెడ్గా చేయాలండి. ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. బేస్ 1 + 3 4 అవుతుంది నాకు. సో 1 4 బీట్ వేసేసాను. రైట్, పైకి తీసుకెళ్తున్నాను. తీసుకెళ్తే ఇక్కడ ఈ 1 బీట్ బేస్ 1 అవుతుంది, ఈ బ్లాక్ బీట్ 1, ఇది 2 బేస్ అవుతాయి నాకు. సో నేను మళ్ళీ 1 2 బీట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ బ్లాక్ దాంట్లో నుండి తీస్తున్నాను. సో కింద మళ్ళీ 1 బేస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలాగా తీసుకొని ఇక్కడ బేస్ 2 ఉంటాయి నాకు. ఈ 2 బీట్స్ బేస్ అవుతాయి, 1 2. సో మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4, మళ్ళీ 2 బీట్స్లో నుండి తీయాలి. ఇదిగోండి ఇలా. సో మళ్ళీ నీడిల్ పైకి తెచ్చేస్తున్నాను. ఈ వైట్ బీట్ ఈ బ్లాక్ బీట్ 2 బేస్ అవుతాయి నాకు. ఇదిగోండి మళ్ళీ 2 + 2 4 బ్లాక్ బీట్లో నుండి తీస్తున్నాను. తీసి లాగేస్తున్నాను. సో నాకు ఇక్కడ 4 బీట్ పడిపోతుంది. ఓకేనా అండి. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను నోస్ వేయాలి, ఇక్కడ ఈ మధ్యలో దానికి నోస్ వేయాలా. సో ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 బీట్స్, ఇక్కడ 3 బీట్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ కింద బేస్ 1 తీసుకుంటున్నాను. ఈ మధ్యలో ఈ కన్నుకి ఉన్న మధ్యలో ఈ 4 బీట్స్కి ఇది బేస్ తీసుకుంటున్నాను 1. సో ఇలా చూస్తే నాకు ఇది 1 బీట్ బేస్ ఉంటుంది కదా. సో 1 నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటున్నానండి నోస్కి. 1 రెడ్ అండ్ 1 వైట్. సో ఈ మధ్యలో దానికి బేస్ 1 + 3 అని ఇలా తీసుకుంటున్నానండి. ఈ బేస్ 1 తీసుకొని ఇలా 3 బీట్స్ వేస్తే నాకు ఇలా వస్తుంది. సో నేను ఏం చేస్తాను, సో ఈ రెడ్ బీట్లో నుండి నీడిల్ తీస్తున్నానండి. తీసి ఇది ఇలా టర్న్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయి కదండి. 1 2 3 4. ఈ 2 ఐస్ మధ్యలో ఈ మధ్యలో బీట్ ఉంది కదండి. ఈ మధ్యలో బీట్కి కొంచెం చూడండి ఇక్కడ. ఇప్పుడు నా నీడిల్ ఇటు సైడ్ ఉంది కదండి. సో నేను ఈ 1 బీట్ తీసుకొని 1 బీట్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ కన్ను మధ్యలో 1 బీట్ ఉంది కదండి, ఈ వైట్ బీట్. ఈ 2 కన్ను మధ్యలో ఈ వైట్ బీట్ ఉంది కదండి. ఆ వైట్ బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. తీసేసి ఇంకొక బీట్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ ఈ రెడ్ దాంట్లో నుండి తీస్తున్నాను. తీసి లాగేసాను అనుకోండి, నా నోస్ పడిపోతుంది ఇక్కడ. ఇదిగోండి. అంటే ఏం లేదు, ఈ మధ్యలో ఉన్న 4 బీట్స్ని ఇక్కడ 4 బీట్, ఇక చూడండి ఇక్కడ 4 బీట్స్ కనిపిస్తాయి, ఇక్కడ 4 బీట్స్ కనిపిస్తాయి. సైడ్కి వచ్చేసి 3 బీట్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట మనకి. ఈ ప్యాటర్న్లో మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగోండి, కొంచెం గట్టిగా లాగండి కావాలి ఒక్కొక్కసారి థ్రెడ్ స్ట్రాంగ్ ఉండడానికి. ఇదిగో ఇలా
సేమ్ బీడ్స్ నుండి థ్రెడ్ తీసేసి కింద ఇక్కడ కింద మనం ఆల్రెడీ 4 బీడ్స్ వేసాం కదండి అండి, బయటికి వచ్చేసేయండి. ఇటు మళ్ళీ కన్ను, ఎందుకంటే మళ్ళీ మనం మొత్తం ఫుల్ఫిల్ చేసేయాలి కదా. ఇదిగోండి ఇలా, ఓకేనా అండి. సో మళ్ళీ ఇది బేస్ 2 ఉంటుంది కాబట్టి మళ్ళీ జనరల్గా 2 బీడ్స్ బేస్ ఉంది కాబట్టి జనరల్గా ఇది మొత్తం వచ్చేసేయండి. ఇలాగనే ఇది కంటిన్యూ చేసేయండి మొత్తం. సో 4th లెవెల్ కూడా ఇలా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ బేస్ 1 ఇది మొత్తము 2 బీడ్స్ వేసుకుంటూ వచ్చేసేయండి, ఓకేనా. అర్థమైంది కదండి నోస్ ఎలా వేయాలి. నేను ఈజీ మెథడే చెప్పాను, నేను ఎలా వేసానో ఎగ్జాక్ట్లీగా మీరు కూడా అలాగా వేయండి. వేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా అండి. సో ఇది మొత్తం వేసి మీకు చూపిస్తాను, ఓకే వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ బీట్లో నుండి తీసి ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 బీడ్స్లోకి తీసుకొస్తున్నాను. 1 2 3 ఇవి 3 వేరువేరుగా ఉన్నాయి కదండి బీడ్స్. సో ఇక్కడ 3 బీడ్స్ బేస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటున్నాను. 3 + 1 4 అవుతుంది ఇలా, ఓకేనా అండి. అదే ఇలా అయిపోయాక ఇక్కడ పైన ఈ రౌండ్ మొత్తం మనకు అయిపోయిందండి. సో ఇక్కడ పైన ఏం చేస్తున్నాను, ఈ బీడ్లోకి తీసుకొస్తున్నాను ఇలా, ఓకేనా అండి. ఇక్కడ తీసుకొచ్చి ఇది బేస్ 1 అనుకుంటున్నానండి. అనుకొని దీనికి 3 బీడ్స్ వేస్తున్నాను. 3 బీడ్స్ సర్కిల్ రావాలి అంటే 2 బీడ్స్ తీసుకుంటున్నాను, ఓకేనా అండి. ఇది ఇలా ఇది బీట్ బేస్ 1 తీసుకొని ఇక్కడ 2 బీడ్స్ తీసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ 3 బీట్ సర్కిల్ ఒకటి వచ్చేస్తుంది ఇలా, ఇలా 3 బీట్ సర్కిల్ వచ్చేస్తుంది. సో నేను మళ్ళీ ఇక్కడ పైన ఈ బీట్లోకి తీసుకొస్తున్నాను నీడిల్ని, అంటే 3 బీట్స్లో ఇంకో బీట్ నుండి తీసుకొస్తున్నాను ఇలా వేసి నాకు 2 ఉంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ 1 2 బీట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఈ పక్క దాంట్లో నుండి తీస్తున్నాను. అంటే ఇక్కడ నాకు ఏంటంటే 2 బీట్స్ 3 బీట్స్ అన్నట్టు రావాలి. ఇదిగోండి మళ్ళీ పై నుండి తీసుకొస్తున్నాను ఇలా. సో ఇక్కడ నాకు 4th బీట్ వచ్చేసింది కదండి. సో నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఈ బీట్లో నుండి తీసి మళ్ళీ పక్క బీట్ బేస్ తీసుకుంటున్నాను. ఈ కింద ఉన్న ఇక్కడ కింద చూడండి, ఇక్కడ పైన మనకు 4 బీట్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ చూడండి 1 2 3 4 లోపల ఉన్న ఈ బీట్, ఈ రెడ్ ఈ 3 బీట్స్కి ఈ 4 బీట్స్కి లోపల ఉన్న బీట్ కూడా బేసన్ 1 బేసన్ తీసుకుంటున్నాను నేను, ఓకేనండి. అప్పుడు నాకు ఇక్కడ 2 బేస్ అవుతాయి. సో 1 బీట్ తీసుకొని 3 బీట్స్ లాగా జాయిన్ చేస్తున్నాను, అదిగోండి ఇలా, ఓకేనండి. సో మళ్ళీ నేను ఈ బ్లాక్ ఇది వేసిన 1 బీట్లో నుండి తీసుకొస్తున్నాను పైకి. సో మళ్ళీ ఇక్కడ బేస్ 2 ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 ఇదిగోండి ఇలా, ఇదిగోండి అలా చుట్టూరుగా 2 1 బీట్ వేసుకోవాలి. సో ఇక్కడ 3 2 3 2 వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట మనం, ఓకేనండి. సో ఇది బేస్ 1 తీసుకుంటున్నాను కింద నుండి, అండ్ ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ 4 తీసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ 3 తీసుకోవాలి. సో నేను 1 బీట్ తీసుకున్నాను. తీసుకొని 2 + 1 3 బీట్స్. సో చుట్టూరుగా అలానే వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట మనం. 3 4 3 4 బీట్స్. సో మళ్ళీ 1 బీట్, మళ్ళీ 3 బీట్, 4 బీట్ వేసాం కాబట్టి ఇప్పుడు 1 బీట్ తీసుకొని 3 బీట్ వేస్తున్నాం. సో కొంచెం గట్టిగా లాగుతూ వేయండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ 2 బీట్స్, సో ఇక్కడ మళ్ళీ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ 3 బీట్స్ వేయాలి. సో నేను ఇక్కడ 1 బీట్ తీసుకుంటున్నాను.
మళ్ళీ ఇక్కడ బేస్ 2 తీసుకున్నాను. సో 2 + 1 3 బీట్స్. సో ఫైనల్గా ఇక్కడ నాకు ఈ 3 బీట్స్ ఉంటాయి. సో ఇక్కడ నాకు 4 బీట్స్ రావాలి కాబట్టి నేను 1 బీట్ తీసుకొని ఇక్కడ ఈ 4 బీట్స్ని ఈ 3 బీట్స్ని జాయిన్ చేసేస్తున్నాను. 1 2 3 అందుకని ఇలా. సో నాకు ఇక్కడ 4 బీట్స్ జాయిన్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు ఫైనల్గా 5 బీట్స్ వస్తాయి చూడండి. 1 2 3 4 5 పైన మనకు ఫైనల్గా 5 బీట్స్ వస్తాయి. ఇదిగోండి 1 2 3 4 5 ఇలా. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను మీకు. బీట్స్ ఉన్నాయి కదండి, 5 బీట్స్ షార్ప్గా ఉన్నాయి కదండి. ఇక్కడ 1 చూడండి, ఈ బీట్ అయినా సరే ఈ బీట్ అయినా సరే. సో ఇలా మనకి 5 బీట్స్ వస్తాయి షార్ప్గా. ఓకే, ఇక్కడ ఏదైనా బీట్ తీసుకోండి మనము బేస్గా. సో నేను ఏం చేస్తున్నానంటే నా నీడిల్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది 1 బేస్గా తీసుకుంటున్నాను నీడిల్ బీట్. సో ఇది బేస్ 1 అయితే నేను ఇక్కడ 3 బీట్స్ వేయాలన్నమాట. సర్కిల్స్ 3 సర్కిల్స్ వేయాలి. సో అది బేస్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 1 3 అవుతుంది. సో నాకు ఇక్కడ ఒక 3 బీట్ సర్కిల్ పడిపోతుంది. సో ఇక్కడ పైన మళ్ళీ 1 బీట్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఇది కలిపితే ఇప్పుడు నాకు ఇక్కడ కింద 2 బేస్ ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ మళ్ళీ 1 బీట్ తీసుకుంటే నాకు ఇక్కడ మళ్ళీ 3 బీట్ సర్కిల్ పడిపోతుంది. ఇదిగోండి ఇలా. సో మళ్ళీ ఈ బీట్లో ఇలా తీసేసి మళ్ళీ బయటికి తెచ్చేస్తున్నాను. తెచ్చేసాక బేస్ 2 తీసుకుంటున్నాను. ఇక్కడ కింద ఇది కూడా బేస్ తీసుకొని ఈ బీట్స్ అనేవి మనకు లోపలికి రావాలి. 1 బీట్ అనేది. సో ఇక్కడ నేను ఈ 3 బీట్స్ 1 బీట్ తీసుకొని ఇక్కడ 2 బీట్స్ జాయిన్ చేస్తే 3 బీట్స్ అవుతాయి నాకు. ఇది ఇలా. అక్కడ నేను మళ్ళీ పైన 1 బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ 1 బీట్ తీసేసుకొని 1 + 1 4 అవుతాయి. 1 + 2 3 అవుతాయి. సో ఇలా ఫైనల్గా నాకు ఇక్కడ ఫైనల్ లాస్ట్లో నేనేం వేయట్లేదండి. సో జస్ట్ బీట్స్ని జాయిన్ చేస్తాను అంతే. సో దట్ నాకు ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఇలా 5 బీట్స్ రావాలి. సో ఇది వేసే ముందు దీని లోపల మనం ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టాలి. ఇదిగోండి ఇలా. అన్నీ 3 బీట్సే రావాలండి. 3 బీట్స్ వేసుకుంటూ వస్తే ఇక్కడ లోపల ఈ ఫ్లవర్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఫ్లవర్ ఉంది, ఇక్కడ 5 ఫ్లవర్ ఉంది, ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5. సో మధ్యలో కూడా మనకు 5 ఫ్లవర్ రావాలి. అంటే మనం ఇక్కడ ఎలా వేసామో సేమ్ ప్యాటర్న్ కింద కూడా రావాలన్నమాట మనకి. సో దానికి ఏం చేశానంటే నేను బేస్ 1 తీసుకొని 3 బీట్స్ లాగా వేసాను. వేస్తే ఈ మధ్యలో బీట్ ఆటోమేటిక్గా మనకి 5 వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 బీట్స్ వచ్చాయి కదా మనకి. 1 2 3 4 5. సో ఇది చూడండి, ఈ 3 బీట్ వేసాం మనం. ఈ 3 బీట్, ఇక్కడ 3 బీట్, ఇక్కడ 3 బీట్, ఇక్కడ 3 బీట్. సో ఈ 3 1 బీట్ వేసుకుంటూ వేసేసరికి ఆటోమేటిక్గా ఇక్కడ లోపల మనకి 5 బీట్ అనేది వచ్చేసింది. ఇదిగోండి ఇలా వస్తుంది మనకి ప్యాటర్న్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 5 బీట్ ఉంది, 5 బీట్ సర్కిల్, ఇక్కడ 5 బీట్ సర్కిల్ కనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ 5 బీట్ సర్కిల్, ఇక్కడ 5 బీట్ సర్కిల్ అండ్ ఇక్కడ 5 బీట్ సర్కిల్. చూసారా, ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తేనే కరెక్ట్గా మనం వేసినట్టు. సో ఇక్కడ సేమ్ ప్యాటర్న్ లాగా వస్తుంది, కింద కూడా ఇక్కడ పైన కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. ఓకేనా అండి, అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు. సో ఫైనల్గా మన పార్ట్ అయిపోయిందండి. నేను ఏం చేస్తున్నానంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి జస్ట్ థ్రెడ్ తీసేసి ఇలా దీని లోపల మనము ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవాలండి. నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది. సో ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఇలా నాట్ వేసేస్తున్నాను. ఓకేనండి. సో ఇందులో ప్లాస్టిక్ కవర్ ఎలా పెట్టుకోవాలని నేను చూపిస్తాను మీకు. ఓకేనా అండి. ఇదిగోండి ఫైనల్గా నేను సో ఇది ఇక్కడ మధ్యలో మనం హోల్ ఉంది కదండి, అందులో పెట్టేసి కొంచెం ఇలా పెట్టేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది మనకి.
మనం హెయిర్ పిన్ ఉంటుంది కదండి, అది కూడా పెడితే తొందరగా వెళ్ళిపోతుంది, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగోండి ఫైనలీ మన టెడ్డీ బేర్ది హెడ్ పార్ట్ అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకేనా అండి, ఇలా. ఓకే అండి, సో నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా అండి, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండి.